అందరికీ పెద్ద హాయ్ అండి. వెల్కమ్ టు ప్రధ్యాస్ వరల్డ్. సో హుస్సేన్ సాగర్లో బుద్ధుడు బొమ్మ చూసాం, కానీ బుద్ధుడు దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా చూసారా? బోట్లో బుద్ధుడి దగ్గరికి వెళ్ళే ప్రయాణం చాలా చాలా బాగుంటుంది. హైదరాబాద్కి వస్తే మాత్రం ఇదైతే అస్సలు మిస్ అవ్వకండి. డీటెయిల్స్లోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మేము పెట్టే అద్భుతమైన వీడియోస్ అన్నీ మీరు చూసేయచ్చు. అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నెక్లెస్ రోడ్కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అందులోనూ కొత్తగా కట్టిన సెక్రటేరియట్, అమర్ జవాన్ జ్యోతి, అంబేద్కర్ స్టాట్యూస్ అలా చూస్తూ ఉంటే అసలు డిఫరెంట్ ఫీలింగ్. బుద్ధుడి విగ్రహం బయట నుంచి చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో దాని దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళడానికి మనం లుంబిని పార్క్ నుంచి బోటింగ్లో వెళ్ళాలి. లుంబిని పార్క్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 40 రూపీస్ పర్ పర్సన్. సో అక్కడ నుంచి మనకి లోపలికి వెళ్తే బోటింగ్కి డైరెక్షన్స్ పెట్టేసి ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళాలి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బోట్స్ అనేవి మనకు అవైలబుల్ ఉంటాయి. బుద్ధ విజిట్ కావాలంటే అడల్ట్కి పర్ హెడ్ 50 రూపీస్. 50 రూపీస్ బోట్ ఏంటంటే నార్మల్ బోట్ అనమాట. అరౌండ్ 50 మెంబర్స్ నరా క్యారీ చేయగలదు. అండ్ మనకి స్పీడ్ బోట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, అరౌండ్ 700 రూపీస్. అండ్ డాన్సింగ్ బోట్ కూడా ఉంటుంది. డాన్సింగ్ బోట్ అయితే బుద్ధ విజిట్ ఉండదన్నమాట. బోట్లోనే డాన్స్ చేసుకుంటూ ఉంటారు, అలా ఒక ట్రిప్ వేసి వచ్చేస్తారు. బుద్ధ విజిట్కి కావాలంటే మాత్రం 50 రూపీస్ టికెటే తీసుకోవాలి. సో బోట్ చూసారు కదా, అలా ఉంటుంది. మనకి చుట్టుపక్కల అలా వాటర్లో వెళ్తూ బుద్ధుడి దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఓన్లీ థింగ్ హుస్సేన్ సాగర్లో వాటర్ యొక్క స్మెల్. రీసెంట్గా చాలా క్లీనింగ్ యాక్టివిటీస్ అనేది చేస్తూ ఉన్నారు, ఇంకా బెటర్గా అవుతూనే ఉంది. బట్ స్టిల్ మేబీ ఇంకొక 1 ఇయర్ అలా అయితే ఇంకా మొత్తం బాగా క్లీన్ చేసి ఇంకా బెటర్ హుస్సేన్ సాగర్ అనేది మనం చూడొచ్చు అనుకుంటా. సో ఫర్ నవ్ ఏంటంటే అది కొంచెం మనం బేర్ చేయాలి. సో మనకి ఇలా బుద్ధుడు దగ్గరికి వస్తూ ఉంటే ఆ కలర్స్ చేంజ్ అయ్యే కలర్స్లో, ఆ రిఫ్లెక్షన్లో, వాటర్ రిఫ్లెక్షన్లో మనకి బుద్ధుడు కనిపించడము, చుట్టుపక్కలే సెక్రటేరియట్, అంబేద్కర్ స్టాచ్యూ, అమర్ జవాన్ జ్యోతి ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి చాలా చాలా మంచి ఫీలింగ్ వస్తుంది అన్నమాట.
మన బోటింగ్ పాయింట్ నుంచి బుద్ధుడి దగ్గరికి ట్రావెల్ టైం వచ్చేసి 15 minutes అలా పడుతుంది. సో ఇంకొక బోట్కి ఇంటర్ కనెక్ట్ చేసి అందరినీ లైన్గా గెట్ డౌన్ చేస్తారనమాట. పబ్లిక్ యొక్క రష్ బట్టి క్యూ లైన్స్ కూడా ఉంటాయి. రష్ ఎక్కువ లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్లీ చూసారు కదా, బుద్ధుడి దగ్గరకు వచ్చేసాము. బుద్ధుడి బొమ్మ చుట్టూ బుద్ధాస్ స్కల్ప్చర్స్ అన్నీ ఎన్గ్రేవ్ చేసి ఉంటాయన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు బుద్ధుడు మాత్రము. ఫస్ట్ టైం ఇలా దగ్గరికి వెళ్ళి చూడడము, ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. కలర్ లైటింగ్స్ వల్ల డిఫరెంట్ షేడ్స్లో కనిపిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ పబ్లిక్ అందరూ నుంచొని ఫౌంటైన్ దగ్గర ఫొటోస్ తీసుకోవడము, ఫోటోషూట్స్ చేసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అక్కడ మనకి లైవ్లో ఫొటోస్ తీసి ప్రింట్ కూడా ఇస్తారు. 150 రూపీస్ పర్ పిక్చర్ అనుకుంటా. సో మీరు అలా కావాలంటే అలా కూడా ఫొటోస్ దిగచ్చు, లేదు అంటే మీ ఫోన్లో కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. అక్కడ ఎక్కువ స్టాల్స్ ఉండవు, బట్ ఒక కూల్ డ్రింక్ స్టాల్ ఉంటుందన్నమాట. సో మీకు కావాల్సినంతసేపు అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. సో మీకు ఓకే అయిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ సేమ్ అంటే ఏ బోట్ అన్నా అవైలబుల్ ఉన్న బోట్ మళ్ళీ ఎక్కేసి కూర్చుంటే రిటర్న్ మనకి బోటింగ్ టికెట్ స్పాట్ దగ్గర డ్రాప్ చేసేస్తారనమాట. బుద్ధ విజిట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 9 PM అనమాట. సో బెస్ట్ టైం ఏంటి అంటే ఈవినింగ్స్, లైక్ ఆఫ్టర్ 6 వెళ్తే బాగుంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ సండే గనక మీరు విజిట్ చేద్దాము అని అనుకుంటే రూట్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే లోవర్ ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళే బేస్ అంతా క్లోజ్డ్ ఉంటుందన్నమాట సండే రోజు. సో ఆ రూట్ని అవాయిడ్ చేసి వేరేలాగా ప్లాన్ చేసుకోండి. సో అదొక చాలా ఇంపార్టెంట్ నోట్. ఎందుకంటే మళ్ళీ మీరు నెక్లెస్ రోడ్ మొత్తం 2-3 ప్రదక్షిణ చేయాల్సి వస్తుంది. సో ప్రసాద్ ఐమాక్స్ అవే తీసుకుంటే మీకు దగ్గర అవుతుందన్నమాట. మీరు హైదరాబాద్ సైట్ సీయింగ్కి వచ్చినట్టయితే నెక్లెస్ రోడ్లోనే మనకి ఎన్టీఆర్ గార్డెన్స్, ప్రసాద్ ఐమాక్స్, లుంబిని పార్క్, ఈ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి. బిర్లా మందిర్, ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి. సో మార్నింగ్ నుంచి మీరు ఒక్కొక్క ప్లేస్ని కవర్ చేసుకుంటూ వచ్చి సాయంత్రము లుంబిని పార్క్ వచ్చి బోట్ రైడ్ వెళ్ళి లేజర్ షో కూడా ఉంటుందన్నమాట. అది చూసుకుని వెళ్తే ఏంటంటే మీకు డే మొత్తం సక్సెస్ఫుల్గా కవర్ అయ్యి చాలా ప్రొడక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ని మీరు ట్రై చేసి ఉంటుంటే మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో. ఒకవేళ ఎప్పుడు చెయ్యకపోయి ఉంటే ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ టు గో అండ్ టేక్ అ రైడ్ టు బుద్ధ విజిట్. అండ్ చాలా చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారు రైడ్ని. సో హైదరాబాద్లో మాత్రం ఇది మిస్ అవ్వకండి అస్సలు, ఓకేనా? అండ్ ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ మీ ఈ సపోర్ట్ ఇలానే కంటిన్యూ అవుతుందని కోరుకుంటూ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మోర్ ట్రావెలింగ్ కంటెంట్ ఫ్రమ్ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అండ్ ఈవెన్ అబ్రాడ్ అండ్ ఇండియన్ స్టేట్స్ యొక్క ట్రావెల్ వ్లాగ్స్ కూడా మీకు వస్తూనే ఉంటాయి. సో ఛానల్లో ప్లేలిస్ట్లు అవి మీరు చెక్ చేసుకోండి. సో మీకు కావాల్సిన ట్రావెల్ ఐటనరీస్ అన్నీ చాలా డీటెయిల్డ్గా ఉన్నాయన్నమాట. సో కీప్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.